రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడవు తండ్రి, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన దేవుడవు ప్రవ్వా, మారని మార్పు చెందని దేవుడవు, ఇశ్రాయేలీలు చెయ్యు స్తోత్రముల మీద ఆసీనుడవయ్యున్న దేవుడవు, సమస్త దేవతల కంటే గొప్పవాడవు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దేవా, నేను బాధలో ఉన్నప్పుడు, శ్రమల చేత కృంగిపోతున్నప్పుడు నాకు గొప్ప ఆదరణ కలిగించే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు. నా బాధలో నెమ్మది కలిగించు నీ వాక్యమును బట్టి, నీ మాటలను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరు చూపిన కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ వాత్సల్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దీనులమైన మమ్ములను, దిక్కులేని వారమైన మమ్ములను, కృంగిన స్థితిలో ఉన్న మమ్ములందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ పాదాల వద్ద సాగిలపడి ప్రతి పరిస్థితి కొరకు మొరపెట్టే గొప్ప ధన్యతను, సమయాన్ని, అవకాశాన్ని మాకిచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. దేవా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు, మమ్మను పోషించినారు, భద్రపరిచినారు. దేవా, మా భారాన్నంతా మీరు భరించినారు తండ్రి. మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉన్నారు. ప్రయాణమంతటిలో గొప్ప క్షేమాన్నిచ్చారు. దేవా, ఈ దినమున మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలును, సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రులు వారి కుమారుల, కుమార్తెల వివాహాల కొరకు ఎంతో ప్రార్థిస్తున్నారు, విజ్ఞాపనలు చేస్తున్నారు, భారంతో మొరపెడుతున్నారు. దేవా, అట్టి తల్లిదండ్రుల బాధను చూచే దేవుడవు తండ్రి, ప్రార్థనలు ఆలకించి గొప్ప సహాయం అందించే తండ్రివి దేవా. అయ్యా, యవ్వన సహోదరి సహోదరులను మీరు ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకొని మీరే వారికి సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలైన వారు కట్నాలను, కానుకలను ఆశించక, వాటికి ప్రాధాన్యతనివ్వక, మీ నామానికే మొదటి స్థానం ఇచ్చి మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను వివాహాలు చేసుకొనుటకు మీరే సహాయం దయచేయండి. వివాహాలు జరిగిన తర్వాత కలహాలు, విభేదాలు, మనస్పర్ధలు సంపూర్ణంగా తొలగించండి. సాతాను శోధనలను, వేదనలను జయించగలిగే కృపను బిడ్డలందరికీ అనుగ్రహించండి దేవా. జ్ఞానం కలిగి వారి దాంపత్య జీవితాన్ని, వారి కుటుంబాన్ని కట్టుకునే తెలివిని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే భార్యాభర్తలు కుటుంబంలో కలతలను బట్టి, సమస్యలను బట్టి, శ్రమలను బట్టి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకరినొకరు క్షమించుకొని ప్రేమ కలిగి మీ యందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది గర్భిణీ స్త్రీలు వారికి కుమారుడు పుట్టాలని, కుమార్తె కలగాలని ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా, వరుసగా కుమార్తెలేనా, అందరూ కుమారులేనా అని బిడ్డలు బాధపడుచుండగా వారి బాధలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారు కలిగినటువంటి బిడ్డలను బట్టి సంతోషించే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు గర్భఫలం లేని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దృష్టించండి దేవా. ఈనాడు వివాహాలు జరిగి ఎన్నో ఏండ్లు గడిచినప్పటికీ ఇంకా పిల్లలు పుట్టడం లేదని బాధపడేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అనేకుల నుండి నిందలను, అవమానాలను, సూటిపోటి మాటలను భరిస్తూ ఎంతో కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు దేవా. ఈ సమయాన అలాంటి భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూల కొరకు, రకరకాల పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. వారి ప్రిపరేషన్ అంతట్లో తోడుగా ఉండి సహాయం దయచేయండి. ఎందరైతే బిడ్డలు నాయన పరీక్షల సమయంలో అనారోగ్యాలతో బాధపడుతున్నారో అట్టి వారందరినీ ముట్టండి, స్వస్థపరచండి దేవా. ఈనాడు బిడ్డలు పరీక్షలు రాసే సమయంలో, ఇంటర్వ్యూలకు వెళ్లే సమయంలో ఎలాంటి అనారోగ్యానికి గురి
కాకుండా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, కొత్తగా ఉద్యోగం చేసే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, అలాగే కొత్తగా వ్యాపారాలు చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు రకరకాల వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకొని వారి వ్యాపారాలను మీరు దీవించమని, చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. జంతువుల నుండి, విష పురుగుల నుండి, శత్రువుల నుండి, దొంగల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. చిన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి దేవా. నేనే మీ పిల్లలను రక్షించదునన్నారు దేవా. మా బిడ్డలందరినీ రక్షించండి దేవా. స్కూలుకు వెళ్తుండగా, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. దుష్టుల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, యవ్వనస్తుల్ని కూడా ఈ రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో పాపంలో, చెడు స్నేహాలలో పడేవారిగా ఉంటున్నారు దేవా. తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగిస్తూ జీవిస్తున్నారు దేవా. అట్టి యవ్వనస్తులను మీరు దృష్టించండి దేవా. మీ వైపు ఆకర్షించుకోండి దేవా. వారి మనసులను మీరు మార్చండి దేవా. వ్యర్థమైన బానిసత్వం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ అనుభవంలోకి నడిపించండి దేవా. అలాగే ఈ రాత్రికాల సమయంలో కుటుంబ యజమానులను మీరు జ్ఞాపకం చేసుకోండి. త్రాగుడికి బానిసలుగా ఉంటూ కుటుంబ సభ్యుల్ని పట్టించుకోక వారిష్టానుసారంగా జీవిస్తున్న యజమానుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, కృప చూపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి దేవా. ప్రయాణంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. క్షేమకరమైన ప్రయాణాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఇరుగు పొరుగు వారిని బట్టి, బంధువులను బట్టి, సొంత వారిని బట్టి నిందించబడుతున్నారు, అవమానాలను ఎదుర్కొంటున్నారు. దయచేసి అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఎక్కడైతే వారు నిందించబడుతున్నారో, ఎవరి ద్వారా అవమానాల పాలవుతున్నారో అట్టి వారి మధ్య నీ బిడ్డలను హెచ్చించమని, గణపరచమని, ఖ్యాతిని, గౌరవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, నీ బిడ్డల ఎడల మీరే అద్భుతాలు చెయ్యండి దేవా. అయ్యా, ఈనాడు నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేసే ప్రతి పనిలో మీరే వారిని ఆశీర్వదించండి. అత్యధికంగా సఫలతను, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలైన వారు ఎలాంటి పని చేసినప్పటికీ అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు సహాయం దయచేయండి. వారి స్థితిగతులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బీదరికం నుంచి విడిపించండి దేవా. కరువు నుండి కాపాడండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే బిడ్డలు వారి సేవా పరిచర్యలో సమస్యలను, శ్రమలను ఎదుర్కొంటున్నారో అట్టి సేవకుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారి సేవా పరిచర్యను ఆశీర్వదించండి దేవా. దుష్టుల నుంచి, పగవారి నుంచి రక్షించండి దేవా. వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో మా సహవాసాన్ని మీరు దీవించండి దేవా. బిడ్డలందరూ ఈ సమయాన విశ్వాసంతో మొరపెడుతుండగా బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. వారి అక్కరలు, కొరతలు, వారి సమస్యలు, శ్రమలు, బాధలు, శోధనలు సమస్తం మీకు తెలుసు కాబట్టి మీ సొంత సమయంలో బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు నీ బిడ్డలైన వారి స్థితిగతులను మార్చే దేవుడు మీరే తండ్రి. అయ్యా, ఈనాడు ఎన్నో శ్రమలను అనుభవిస్తున్న వారిని, పోరాటాల మధ్య బ్రతుకుతున్న వారిని, సమస్యల పాలవుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కృంగిన స్థితి నుండి లేవనెత్తండి దేవా.
బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని దుష్టు నుంచి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించి సజీవులనుగా కాచి కాపాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.